బ్రేకింగ్ న్యూస్. మంత్రి సంధ్యారాణి కొడుకు మంత్రి పిఎస్ సతీష్ వేధింపుల కేసులో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. ఈ వ్యవహారంలో అత్యాచార యత్నం కేసు కూడా పెట్టడంతో బాధితురాలిని మెడికల్ టెస్టుల కోసం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ కూడా మరికొన్ని మెడికల్ టెస్టులు చేసే అవకాశం ఉంది. మెడికల్ టెస్టుల రిపోర్ట్ల ఆధారంగా పోలీసులు ఈ కేసులో ప్రొసీడ్ కానున్నారు. మరోవైపు మెడికల్ టెస్టులు కేవలం ఫార్మాలిటీ కోసమే చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్ వేధింపుల కేసులో పోలీసులు ఒకరిపైన మాత్రమే కేసు నమోదు చేశారు. మంత్రి కొడుకు పృథ్వీని వదిలేశారు. మంత్రి కొడుకు తన సన్నిహితుల కామవాంఛ తీర్చాలని ఒత్తిడి చేశారని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పిఏపై మాత్రమే కేసు నమోదైంది. ఆర్థిక మోసం, లైంగిక వేధింపుల అభియోగాలు నిందితుడిపై నమోదు చేశారు. ఈ వేధింపుల కేసులో మంత్రి పిఎస్ సతీష్ పై ఇప్పటికే కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదే కేసులో పిఎస్ సతీష్ తన పదవికి రాజీనామా కూడా చేశారు. రాజీనామా లేఖను మంత్రి సంధ్యారాణికి పంపించారు. తన లేఖలో ఇదంతా వైసీపీ చేస్తున్న కుట్రగా అభివర్ణించినట్లు సమాచారం. అయితే సతీష్ రాజీనామాపై గానీ తన కొడుకుపై వస్తున్న ఆరోపణలపై గానీ మంత్రి సంధ్యారాణి ఇప్పటి వరకు స్పందించలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మంత్రి సంధ్యారాణి కొడుకు అలాగే పిఏ పైన ఆరోపణలు వచ్చాయి, కానీ కేవలం మంత్రి కొడుకు పైన కాకుండా పిఏ పైన మాత్రమే కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా అసలు ఈ ఘటన పైన మంత్రి సంధ్యారాణి ఇంతవరకు రియాక్ట్ కాకపోవడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? రాజేష్, మనం ఒకసారి మనం చూసుకుంటే పార్వతీపురం మండ్యం జిల్లాలో మనం చూసుకుంటే మంత్రిగా గుమ్మడి సంధ్యారాణి అయితే పనిచేస్తున్నారు. మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి స్త్రీ సంక్షేమ శాఖగా మంత్రిగా ఆవిడ పనిచేస్తున్న నేపథ్యంలో ఇలాంటి క్రమంలో ఆవిడ సొంత నియోజకవర్గంలో సొంత గ్రామంలో లైంగిక వేధింపుల కేసు అయితే తన కొడుకు అదేవిధంగా పిఎస్ సతీష్ పై అయితే లైంగిక వేధింపుల కేసు నమోదైంది ఎంతవరకు. సో అయితే సంధ్యారాణి తనయుడిపై మాత్రం కేసు నమోదు కాలేదు, కేవలం పిఏపై మాత్రమే కేసు నమోదు చేశారు. ఒకసారిగా మనం ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే మంత్రి పిఏ సతీష్ పై మాత్రమే నమోదైనటువంటి కేసు చూసుకుంటే బిఎన్ఎస్ యాక్ట్ లో 329 క్లాజ్ 3, 324 క్లాజ్ 4, 74, 64, 79 అదేవిధంగా 318 క్లాజ్ 4, 115 క్లాజ్ 2, 145/25 సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. అయితే కేవలం మంత్రి పిఏపై మాత్రమే కేసు నమోదైంది. అయితే ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్న వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసినట్టు చెప్తున్నారు. ఫిర్యాదులో కనుక మనం చూసుకున్నట్లయితే కేవలం మంత్రి పిఎస్ సతీష్ నన్ను వేధించాడు, అదేవిధంగా లైంగికంగా తన కామవాంఛను తీర్చమని చెప్పాడు, ఆర్థికంగా మోసం చేశాడు, అదేవిధంగా మంత్రి తనయుడి వద్దకు వెళ్లమని బలవంతం చేశాడు తప్ప మంత్రి తనయుడు నన్ను బలవంతం చేయలేదని ఫిర్యాదు లేఖలో బాధితురాలు పేర్కొనడంతో మంత్రి తనయుడిపై కేసు పట్టలేదని అయితే పోలీసులు మనకు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే తనపై కేసు నమోదు కాగానే మంత్రి పిఎస్ సతీష్ కూడా తన పదవికి రాజీనామా చేశాడు. ఏదైతే మంత్రి పర్సనల్ సెక్రటరీగా తను పనిచేస్తున్నాడు, తన పదవికి రాజీనామా చేసి ఆ రాజీనామా లేఖని మంత్రి సంధ్యారాణికి అయితే పంపించాడు. అయితే ఇంతవరకు తాను ఆమోదించిందా లేదనే విషయం మాత్రం బయటికి రాలేదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బాధితురాలు నిన్న అయితే పోలీసులు విచారణ పిలిచిన తర్వాత బాధితురాల యొక్క స్టేట్మెంట్ మొత్తాన్ని సాలూరు సిఐ నాయుడు అయితే ఆయన స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న తర్వాత బాధితురాలని సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెకి నిన్నంతా కూడా ఇన్పేషెంట్ గానే హాస్పిటల్లో ఉంచారు. అంటే గైనకాలజిస్ట్ అందుబాటులో లేకపోవడంతో ఆమెను హాస్పిటల్లోనే ఉంచినట్టు మనకి పక్క సమాచారం అంతోంది. మరోవైపు ఈ రోజు ఆమెకి టెస్టులు చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత సతీష్ ని విచారణకు పిలుస్తారనే దానిపై క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇంతవరకు సతీష్ పై కేసు నమోదైంది, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తప్ప సతీష్ కి ఇంతవరకు కూడా విచారణకైతే పోలీసులు పిలవలేదు. అదేవిధంగా సతీష్ కి ఎటువంటి నోటీసులు కూడా ఇవ్వలేదు. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే సంధ్యారాణి పిఎస్ సతీష్ ని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పి సీఎంఓ కూడా ఆదేశాలు ఇచ్చినట్లు మనకి సమాచారం ఉంటుంది. అదేవిధంగా బాధిత మహిళ గాని తప్పుడు ఫిర్యాదు ఇస్తే ఆమెపై కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎంఓ కూడా పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఓవరాల్ వివాదంలో మనం చూసుకుంటే నిన్న మనం చూసినట్లయితే మంత్రి తనయుడు యొక్క వాట్సాప్ చాట్ కూడా బయటకు లీక్ అయింది. ఏదైతే బాధితురాలు ఉందో బాధితురాలు అంటే మంత్రి తనయుడు ఏ విధంగా తనతో చాట్ ను కూడా బయటకు పెట్టింది. అయితే పోలీసులకు మాత్రం మంత్రి పిఏ చేసినటువంటి వాట్సాప్ చాట్ ను తను పోలీసులకి ఇవ్వలేదు. సో పోలీసులకి ఎందుకు ఇవ్వలేదు అనే దానిపై కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అయితే నిన్న పోలీసులు
స్టేట్మెంట్ రికార్డు చేసినప్పుడు అందులో ఏమైనా వాట్సాప్ చాట్ ఇచ్చిందా అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. అయితే పిఎస్ సతీష్ ఈ రోజు విచారణ పిలిచే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మనకు కనిపించలేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా మెడికల్ టెస్ట్ బాధితురాలకు పూర్తి కాలేదు కాబట్టి పూర్తయిన తరువాతనే పిఎస్ సతీష్ ని పిలిచి విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే విచారణలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తాయి, మంత్రి తనయుడిపై కూడా కేసు మళ్ళీ అవకాశం ఉందా, లేదంటే మంత్రి పిఏ మాత్రమే కేసులో ఉంచి కొడుకుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న దానిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ శివశంకర్. మంత్రి సంధ్యారాణి కొడుకు మంత్రి పిఏ సతీష్ వేధింపుల కేసులో బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. మంత్రి కొడుకు ప్రమేయం ఉందని, తన సన్నిహితుల కామవాంఛ తీర్చాలని తనపైన ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా బాధితురాలు చెప్తున్నారు. అయితే ఈ కేసులో మంత్రి పిఏ పైన కేసు అయితే నమోదైంది. అయితే మంత్రి కొడుకు పైన కేసు నమోదు చేయలేదన్నటువంటి ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి.